హలో గాయ్స్, మేము మ్యారేజ్కి వెళ్ళామండి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం లాంగ్ వీడియో కదా, చాలా రోజులు అయింది. మీకు అందరికీ వీడియో పెట్టాక లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను, బట్ లాంగ్ వీడియోస్కి టైం లేదండి. చూడండి, వాయిస్ కూడా మొత్తం పోయింది. ఫుల్గా ఎంజాయ్ చేసాం. మ్యారేజ్కి వెళ్ళామన్నమాట. మా అక్క కూతురుది ఆంధ్ర గోసవీడు మదిర దగ్గర. ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఫుల్గా ఎంజాయ్ చేసాం. మీ దాంట్లో ఎలా ఉంటుందో తెలియదు, అంటే సంథింగ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరుగా ఉంటుంది కదా మ్యారేజ్ వైబ్స్. మా దగ్గర ఇలా చేస్తారు. పెళ్లి కూతురుని చేసేటప్పుడు వెనుక నిలబడ్డది మా వదిన అనమాట, అన్నయ్య వాళ్ళ వైఫ్, కజిన్. తను పసుపు పూయడానికని నాకు అలా నిలబడి వెయిట్ చేస్తుంది. బాగా నాకు అందుకే నవ్వు వస్తుంది. చాలా ఎంజాయ్ చేసాము అంతా ఫ్యామిలీ మెంబర్స్. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా మంచిగా గెలిచాము అందరం. చూడండి ఇప్పుడు ఎలా వెయిట్ చేస్తుందో నా కోసం. మా బాబుకి అయితే ఇష్టం. తిను మా అన్నయ్య కూతురు అండి. తను కూడా సేమ్ నా అలాగా చేస్తుంది. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇద్దరము. అంటే నా వీడియో ముందు పెట్టాను, బట్ తన తర్వాత నేను రాయాలన్నమాట. వెయిట్ చేస్తున్నాను నేను రాయడం కోసం తన తర్వాత. అందుకే నేను అక్కడ ఉన్నాను. ఇలా సెంటిమెంట్ అండి మా దాంట్లో ఇలా రాయడం చాలా లక్గా ఫీల్ అవుతాం. హ్యాపీ అనిపిస్తుంది పెళ్లి కూతురు చేయడం. కొంచెం వీడియో ఫార్వర్డ్ చేశానండి, అంటే స్పీడ్ మోషన్లో పెట్టాను. కొంచెం అర్థం కాదు కదా ఎందుకు అంత స్లో అని చెప్పేసి, వీడియో కూడా లెంత్ అవుతుందని చెప్పేసి. ఓకేనా, తర్వాత కొన్ని పిక్స్ షేర్ చేస్తున్నాను, మిడిల్లో మీరు చూస్తారని చెప్పేసి. అంతే, ఏం లేదు. ఓకేనండి, చూడండి. హ్యాపీ ఎంజాయ్. వీడియో నచ్చితే మీరు మాకు లైక్ చెప్పు. మంచి చెప్పు. మా వీడియో నచ్చకుండా చచ్చిపోండి. మా పూలు చూడండి. అవి ఎలా వచ్చాయండి ఒకసారి చెప్పరా? అవి ఎలా వచ్చాయి ఒకసారి చెప్పరా? మా తమ్ముడు దానం చేశాడు. పెళ్లికని వచ్చినామండి. అయితే ఈ బజార్కి వచ్చి మాకు పూలు కావాలని ఒక అతన్ని అడిగితే, అక్కడ తోట ఉందండి పోయి కోసుకోండి అన్నాడు. తోటలో పోతే అసలు ఎంత బాగున్నాయి అనుకున్నాండి. అసలు ప్రాణం పోయినంత ఇదిగా పూలు చూస్తే. సలీమక్క మీకు ఎలా అనిపించిందండి అన్ని పూలు తెంపడం? జానక మీకు ఎలా అనిపించిందండి? అక్క అగో దారం తెచ్చుకున్న వాళ్ళు కట్టుకుంటారు. ఇక్కడ వాళ్ళు వీళ్ళే ఉన్నారండి. వాళ్ళు సమీనా, ఇది నీకు న్యాయమేనా సమీనా? ఒక్కొక్కసారి అందరు పూలు చూపిరా, ఎవరు ఎక్కువ ఉన్నాయి చెప్తారు ప్రేక్షకులు. మా జానక్కయ్యి, హుసేనక్కయ్యి, సలీమక్కయ్య, మీరక్క ఏంటిది? అమ్మా అసలు అమ్మాయి కాడ ఎన్ని ఉన్నాయి చూసొద్దాం. ఎడదేను నాకెవరు తెలుసు. ఐదు మేళ ఎడుకో సగం నింపుకో దారం ఇయ్యి. కాదక్క, అది దారం కొంచెం కొంచెం ఇచ్చి ఏలుగు చుట్టుకోమంటున్నా. ఏలుగు చుట్టుకోండి, ఆ దారం తీసుకొని, దారం కుండా ఏలుగు చుట్టుకోండి దారం తీసుకొని.
మేడలు పెట్టిన పోవనట అప్పుడు గడితే ఏం కాలేదంటే ఏంటంటే కుప్పలు చేసి పట్టుకున్నాను ఈ పూలు నాకు చాలా బాగా నచ్చింది. సరే మీకు ఒక ఆఫర్ ఇస్తున్నానండి, మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది, మీరు ఎవరైనా నచ్చితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చండి. ఆహా అందులో తెల్ల తెల్లగా కనపడుతున్నాయి ఏంటి? నేను అసలు దిజున అవుతాను నేను ఎట్టి అని చెప్పు. ఏంది ఏంది మళ్ళీ చెప్పు. నిజంగానే తీస్తా. దండాల నువ్వు చల్లగా ఉండాలి, 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. మీ ఇంటికి వచ్చి మాకు పూలు ఇచ్చారు. మీ బిడ్డ నూతుందండి ఒకటి మీ దండం పెడతా అండి. ఉన్న దాంట్లో ఇంకా వాటానంట చక్కదనం. బాగున్నాయి ఫ్రెష్ గా. అమ్మోడి స్టాక్ ఇది. ఇక పెద్దమ్మ మళ్ళీ దారంగా తీసుకుని నిలబడ్డది. బాబీని తీసుకొని వస్తా. నేను వస్తా, నాకు రాదు. నేను బాబీని తీసేస్తా, సమీర బాబిని. మీ ఒపీనియన్ అంటే చెప్పండి పూల గురించి. మీకు అసలు ఏమన్నా ఉందా? ఇసుంటి రమ్మన్నారు, వాళ్ళు కొద్ది తెంపుకోమన్నారు, ఇన్ని తెంపుకుంటారు ఎవడన్నా? అసలు కొట్టట్లేదు అక్క అసలు. చూడు వాళ్ళు ఎంత మంది మంచి కోసుకున్నారు. చూడు అసలు ఎగబడ్డారు అక్క, చెట్లు కూడా తెగిపోయినాయి మొత్తం. పోతారు మా అన్న అడిగి తిప్పిస్తాడు అమ్మాయి నీకు. అసలు ఏది అట్లా ఎవరు అయితే మా వదిలి గయ్యాల గంపలు, మా ఆడబిడ్డలు పెద్ద గయ్యాల గంపలు, మా ఆడబిడ్డలు మా చిన్నాడు బిడ్డ ఇంకా గయ్యాల గంప. గయ్యాల గంపలు ఇది యూట్యూబ్ వైరల్ అవుతుంది, నీ ఇష్టం వీడియో. ఆడబిడ్డలు అలా అంటారు, అసలు భయం ఉండాలి. అసలు మా అన్నకి చూపిస్తే వీడియో. ఎవరన్నా పూలున్న ఇసుంటారా అమ్మ? కొన్ని తెంపుకో అంటారు, నిన్ను తెంపుకుంటాడు ఎవడన్నా? మీ మీద చెప్తామండి, కంప్లైంట్ ఇస్తాం. చెప్పు చెప్పండి, ఎవరిచ్చారు అది? లేదు సమీర వదినిచ్చింది. మీకు ఏమని? నీకే ఏమని చెప్పింది స్పెషల్ గా? దావలకు అందిస్తుంది. ఒకసారి అందరికి చూడండి, హాయ్ చెప్పండి అందరూ. నాకు తెలియదే. నిజంగా ఏందక్క మీరేం చేస్తారు? చూపి అక్క, నీ చూపి. మీది మీదండి? మీది ఏలుమా, నీది కాలుమాల, నీది ఏలుమాల, నీది చేయిమాల, నీది పిరికడ మాల. సమయ నీదే మాలనే. మీరు ఇప్పటిదాకా చూసింది మొత్తం ఎంజాయ్ మూమెంట్ అండి. మేమందరం సిస్టర్స్ ఫుల్ ఎంజాయ్ చేసాము. తర్వాత ఆఫ్టర్ పెళ్లి కూతురు చేయడం అయిపోయిన తర్వాత మ్యారేజ్కి రెడీ అయిపోయాము. అంటే సమ్మర్ కదా, చాలా అసలు ఇరిటేటింగ్ అనిపించింది. ఫేసెస్ చూసి మీకు అర్థమైపోతుంది. మా మమ్మీ, మా అన్నయ్య, మా వదిన, వాళ్ళ పిల్లలు, ఇది మా ఫ్యామిలీ అండి. మా డాడీ లేరు. తర్వాత ఇది మా ఫ్యామిలీ, నేను, మా హస్బెండ్, మా పిల్లలు. ఇది మా టోటల్ ఫ్యామిలీ మొత్తము. కొన్ని పిక్స్ తీసుకున్నాం, వీడియోకి పాసిబిలిటీ అవ్వలేదు. అక్కడ ఎండకి తట్టుకోలేక ఇక్కడికి వచ్చి కూర్చున్నాం చెట్టు కింద. వేడి తగ్గిద్దని పెట్టినా. ఇది రాకుండు సామెక సామెక
गुंडू इधर आ। तू कौन हो? तू कौन हो? हाँ? तू कौन रे? ए गुलगुल ना रख रे। बोल गुंडू तू कौन हो? मैं दया हूँ। చైదే గారు సాదియా నై బ్యాడ్ గర్ల్ పిచ్చి మా అన్నయ్య కూతురు మాతోనే వచ్చిందండి. అంటే మేమందరం కలిసి మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మ్యారేజ్ కంప్లీటెడ్. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.